హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ లెగ్గానే వంట ప్రిపేర్ చేశాను. అయితే మా వారు డ్యూటీకి వెళ్తారు, 8ంటికి క్యారేజీ పెట్టేయాలి. అయితే ఇంకా వంట ఏం చేశానంటే పప్పు టమాటా వండి దాంట్లో నంచుకి వడియాలు వేపాను. ఇంకా రైస్ కూడా వండేసి తన క్యారేజీ పెట్టేశాను. అయితే తన టిఫిన్ కూడా చేసి ఇంకా క్యారేజీ తీసుకొని డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా మా బుడ్డగాడిని లెగ్గొట్టి లేగరంటే లేగలేదు. అయితే నేను ఈరోజు పూజ చేసుకోవచ్చని డాబా ఎక్కి ఇంకా పూలు కోసుకున్నాను. ఇంకా పూలు కోసుకొని ఇంకా ఇంటికి కిందకి దిగిపోవచ్చు అనుకున్నాను. కానీ క్లైమేట్ చాలా బాగుందని కొంచెం అటు ఇటు తిరిగాను. ఫుల్ మబ్బేసేసి చల్లటి గాలి వేసింది. అయితే ఇంకా మొక్కలు కూడా లైట్గా చినుకులడిన వల్ల కూడా లైట్గా చిగురెట్టుకొచ్చినాయి. మొక్కలు కూడా చూడండి లైట్గా ఇలా చిగురెట్టుకొచ్చినాయి. ఇంకా అటు ఇటు కొంచెం తిరిగి ఇంకా కిందకి వెళ్ళొచ్చు, ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా పూజ చేసుకోవచ్చు అని ఇంకా పువ్వులు కోసుకొని ఇంకా కిందకి వచ్చేసాను. ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా పూజ చేసుకున్నాను. ఇది నా పూజా మందిరం. ఇంకా పూజ అయిపోయగానే బయటికి వెళ్ళొచ్చని బయటకు వచ్చినప్పటికి లైట్గా చినుకులు పడి అప్పుడే వర్షం మొదలయ్యింది. అయితే మా ఊడు ఇంకా లేగలేదు. లేచిగాడు కానీ పడుకుని మళ్ళీ టీవీ చూస్తున్నాడు. అవి సరేలే ఇంకా గిన్నెలు ఉన్నాయి కదా, గిన్నెలు తోమేసుకొని టిఫిన్ ఏదైనా వేసుకోవచ్చని దోశ వేసుకున్నాను. ఇంకా దోశలోని ఇంకా ఆవకాయ మక్కిచ్చిన ఆవకాయ పచ్చడి వేసుకొని ఇంకా టిఫిన్ చేశాను. ఇంకా రోజు ఆడవాళ్ళు చేసే రొటీన్ పని ఇంకా చేస్తూనే ఉంటుంది, ఇంకా చేయవలసిన పనులు వస్తాయి. అయితే ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేయచ్చు అనుకున్నా. ఫుల్ ముబ్బేసింది, ఇంకా వాన వచ్చేద్దామో అని ఇంకా టిఫిన్ కంప్లీట్ అవ్వగానే ఇంకా కొద్దిగా ఎండ వచ్చింది కదా, సరేలే వాషింగ్ మిషన్లో బట్టలు వేయచ్చని ఇంకా బేగా టిఫిన్ చేసి ఇంక బయటకు వచ్చి వాషింగ్ మిషన్లో బట్టలు వేసాను. బట్టలు వేయగానే ఇంక వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయాయి. అవి పైకి తీసుకెళ్ళి ఆరేసి వచ్చాను. అయితే మా వాడు లంచ్ టైం అయ్యింది. పప్పు టమాటా వేసి వాడికి అన్నం తినిపిస్తే నాకు అన్నం వద్దని ఏడుపు. నేను తిన్నాను, ఎంత మారం చేసాడు చూడండి, అలా ఏడ్చేస్తున్నాడు. ఇంకా జాయిగా ఏదో 2 మాటలు చెప్పి ఎలాగైనా తినిపించాలని ఇంకా తినిపిస్తాం మొదలెట్టాను. ఇంకా అటు ఇటు ఏడుతో మొదలెట్టే సరేలే నాడు తినిపించాక నేను తినేసి ఇంకా గిన్నెలు ఉంటాయి కదా తోమవలసినవి, ఆ గిన్నెలు కూడా తోమేసుకోవచ్చని ఇంకా గిన్నెలు తోమతం మొదలెట్టాను. వంటగది మాత్రం శుభ్రం లేకపోతే ఆడవాళ్ళు అస్సలు వంటగదిలోకి మాత్రం వెళ్ళలేరు. అయితే ఇంకా గిన్నెలు తోముకొచ్చని గిన్నెలు తోముకొని ఇంకా గ్యాస్ పొయ్యి కూడా కొద్దిగా సిరాగ్గా ఉండిపో అది కూడా కడిగేసుకోవచ్చని ఇంకా ఆ గిన్నెలు కడిగేసి పక్కన పెట్టేశాక ఇంకా గ్యాస్ పొయ్యి కూడా కడుక్కున్నాను. తర్వాత జాయిగా అటు ఇటు సామాను ఉన్నాయని కడిగా శుభ్రంగా సదిరేసుకున్నాను. ఆడవాళ్ళకి ఎంత పని ఉంటుందో మీకే తెలుసు కదా. ఇంకా పని చేసుకుంటూ వస్తే ఇంకా పని చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా కిచెన్ అంతా ఇంకా నీట్గా శుభ్రం చేసేసాను. ఇంకా గిన్నెలు తోమేసినేమో ఇంకా అలా దబ్బించేసాను. ఇంకా బట్టలు ఆరిపోయాయని ఇంకా పైకి వెళ్ళి బట్టలు తెచ్చేసుకున్నాను. అయితే గుళ్ళో పులిహోర పంచిపెట్టారని మా మేనల్లుడు తెచ్చాడు. ఆ పులిహోర టేస్ట్ చేసి చాలా బాగుంది. బాయ్ అండి. ఈరోజు రొటీన్ డే ఇలా జరిగింది.